పచ్చటి పొలాల్లో గ్రీన్ ఫీల్డ్ రోడ్డు ఏర్పాటు చేస్తామని రైతులను నిండా ముంచడానికి రోడ్డు ఏర్పాటు చేస్తున్నారా అని జాతీయ మాజీ బీసీ కమిషనర్ సభ్యుడు బీజేపీ రాష్ట్ర నాయకుడు తల్లోజు ఆచారి ప్రభుత్వంపై మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం సాకిబండ తండాలో గ్రీన్ ఫీల్డ్ రోడ్డు ఏర్పాటుతో భూములు కోల్పోతున్న రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆచారి మాట్లాడుతూ శ్రీశైలం నాగార్జున సాగర్ 2 హైవేలు ఉండగా మరో రహదారి ఎందుకని రోడ్డు వేయాల్సి వస్తే ఫ్యూచర్ సిటీ వరకు వేయొచ్చుగా అన్నారు. పెద్ద రైతుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన తప్పదన్నారు. రోడ్డు మటుకు సార్ ఇక మాకు రోడ్డు వద్దు. ఆ రేవంత్ రెడ్డి గెలిపించినాం మేము. మా పొలాలకు రోడ్డు తీస్తుండ్రు. మాకు ఆవులు ఉండే కొన్ని బిడ్డలు కొడుకులు ఇంతవరకు పెళ్ళిళ్ళు కూడా చేయలేము. మేము తినేనికి తిండి లేదు, కట్టేనికి బట్టలు లేదు. ఇంత ఆకురకాయలు వేసుకుంటున్నాము. ఈ పొలానికి 20 బోర్లు వేసినా నేను. 20 బోర్కి ఒక్క బోర్ పడ్డది. ఆడ ఆ బోర్ కాడ ఒక షెడ్డు, ఈడ ఒక షెడ్డు కట్టుకున్నాం. అది లేపుతుండ్రు. ఇక కలెక్టర్ వచ్చి పోలీసు వాళ్ళు వచ్చి భయపెడుతుండ్రు. మీకు డబ్బులు ఇస్తాం, మీరు అక్కడ రావద్దు, మీకు జైలుకు పంపిస్తాం, మీరు బతకరిగా. నీకు జైలుకు పోతే మేము రోడ్ వేసుకొని పోతాం, మీరు అక్కడనే తింటారు. గంజి పోస్తారు, ఇంత అన్నం పెడతారు. దీనికన్నా ఎక్కువ ఏమయ్యారు అని పోలీసు వాళ్ళు భయపెడతారు. వారిచ్చే డబ్బులు మేము కాపాడుకోలేము. ఆస్తులను అయితే భూములను అయితే కాపాడగలిగిన భూములు ఇవ్వండి. ఇప్పుడు మన తాత మనకు 100 రూపాయలు ఇస్తే ఈరోజు ఉందో లేదో మనకు తెలియదు, కానీ భూములు అయితే కాపాడుకొని వస్తున్నాం మనం. అది బాధ్యతాయుతంగా. పైగా వీళ్ళకు తెలిసింది ఒకటే ఒక వృత్తి, వ్యవసాయం. అది అరే వీళ్ళల్లో ఎవరికైనా వేరే మన జాబ్లు చేస్తున్నారా, లేకపోతే మన కంపెనీలు ఉన్నాయా, ఇప్పుడు అలా ఉందని చెప్పేసి అలా కూడా లేదు. యాక్చువల్గా 100కు 100% ప్రతి ఒక్క కుటుంబం మ్యాక్సిమం ఒక్కొక్క ఇంటి నుంచి 4-5 అందరూ వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్న కుటుంబం. గిరిజన భూములు పోతున్న పట్టించుకొని ఎమ్మెల్యే వెంటనే గిరిజనులకు వెంటనే బలవంతల లాక్కోటి ప్రయత్నం చేయడం జరిగింది. నాడు ఆ గిరిజన రైతులు ఇవాళ తిరగబడ్డ తర్వాత ఇవాళ గిరిజన రైతుల భూములు లాక్కోకుండా ఇవాళ ఆ పథకానికి ఉపసంహరించుకోవడం జరిగింది. మీరు కూడా ఐక్యంగా ఇవాళ మన భూములు, పచ్చని పొలాలు, ఇవాళ రైతులు మొత్తం కూడా భూమి ఆధారంగా ఇవాళ గిరిజన రైతులు ఇవాళ భూమి ఆధారంగా ఇక్కడ వ్యవసాయం చేసుకోవడం జరుగుతుంది. మా గిరిజన రైతులు ఇవాళ ఇక్కడ ఫ్యాక్టరీలు లేవు. ఇవాళ వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి ఇదే వ్యవసాయం చేసుకుంటున్న మా రైతులు ఇవాళ రేవంత్ రెడ్డి గారి వాళ్ళ మా భూములు లాక్కోవడానికి అలా ప్రయత్నిస్తా ఉన్నాడు. ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే ఇంత జరుగుతా ఉన్నా ఒక్క రోజు కూడా ఇవాళ కసిరెడ్డి నారాయణ రెడ్డి ఒక్క రోజు కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి ఇవాళ ఏం జరుగుతుంది అనేది కూడా ఇక్కడ రాకపోవడం ఇవాళ సిగ్గుచేటు. ఇవాళ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నీకు ఓట్లు వేసిర్రు, గెలిపించిర్రు. ఇవాళ మా గిరిజన భూములు ఇవాళ బలవంతంగా లాక్కుంటే ఖబర్దార్ బిడ్డ, మలో లగచర్ల లాగా ఇవాళ చేస్తా ఇవాళ చూస్తూ ఊరుకోము. మలో లగచర్ల ఇక్కడ ఇవాళ నువ్వు నీ అధికారులు వస్తే, పోలీసులు వస్తే, నీ ఎమ్మెల్యే నువ్వు వస్తే, ఈ పచ్చటి పొలాలల్లా, ఈ కోళ్ళ ఫారాల మీదకెళ్ళి, ఈ ఫారెస్ట్ మీదకెళ్ళి ఇవాళ ఆయన కొత్త రోడ్డు తీసుకొచ్చి ఈ ప్రజలందరినీ కూడా బాధ పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ముఖ్యమంత్రికి అవగాహన లేదు. ఇవాళ రింగ్ రోడ్డుకు ఆల్రెడీ 2 నేషనల్ హైవేలు ఉన్నాయి. ఇటు శ్రీశైలం హైవే, అటు దేవరకొండ నాగార్జున సాగర్ హైవే ఉంది. మరి 2 రోడ్లు హైవే రోడ్లు ఉండగా ఈ మధ్యలో ఏరియల్ రోడ్ ఎందుకు? దీని మీద ఎవడు పోయేది ఉంది, ఏడుకు పోయేది ఉంది? ఒకవేళ ఈ రోడ్డు వేయదలుచుకుంటే ఫార్మాసిటీ దాకేసుకోరు. ఇక్కడేం ఫ్యాక్టరీలు లేవు, ఇక్కడ ప్రజలేదో ఇక్కడికి వెళ్ళి పోయే 1000 మంది లేదు. ఆ రోడ్ ఎంబడి పోనీకనే సరిపోయే రోడ్ అంతుంది. ఈ కొత్త రోడ్డుకు డబ్బులు, ల్యాండ్ అక్విజిషన్. ఇలా ఎప్పుడో రాజశేఖర రెడ్డి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పెట్టి కాలువలు తోమి నీళ్లు వచ్చేటట్టు చేసినాక ఇవాళటి వరకు నాగిల దాకా నీళ్లు రాలే కాలువలకు. సిగ్గుండాలే. 10 ఏళ్ళు కేసీఆర్ ఉన్నాడు. ఎర్రవెల్లి ఎంత ఇచ్చిర్రు ఎకరకు? 6 లక్షలు వాళ్ళ అకౌంట్లో ఏడుస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఎన్నోసార్లు మాట్లాడిండు. 6 లక్షలు 9 లక్షలు ఇస్తే భూములు వస్తాయా? ఎట్లిస్తున్నాడు ఈయన అన్నాడు కదా. మరి ఈయన వచ్చినాక నిన్న మొన్న 10 రోజులు వాళ్ళకి 6-7 లక్షలు వేసిండు. 6 లక్షలు వేస్తే ఎకరకు వాళ్ళ ఊరు పోతుంది, వాళ్ళ పొలాలు పోతున్నాయి, వాళ్ళ ఇండ్లు పోతున్నాయి. 6 లక్షలకు ఎకరిచ్చిరు.
ఇలా 20 దగ్గర ఇదంతా 9 లక్షలు ఇచ్చారు. 9 లక్షలు ఇస్తే వాళ్ళు ఇలా ఎట్లా బతుకుతారు? ఒక ప్లాట్ కూడా వస్తలేదు 20 1 ఎకరా భూమి పోయినోనికి ఒక ప్లాట్ వస్తలేదు ఇల్లు కట్టుకొని 9 లక్షలకు. ఇవాళ ఈ పనికి వాళ్ళటువంటి పనుల మీద డబ్బులు ఖర్చు పెట్టడం రేవంత్ రెడ్డి నువ్వు ఆలోచన చేసుకో. ఒకవేళ నువ్వు అంత రోడ్ వేయదలుచుకుంటే మహేశ్వరం దాకేసుకో, అది అయింది. ఇవాళటి వరకు నాగిల దాకా నీళ్లు పోలే, ఆ కాలువలు గుంతలు కొట్టిర్రు, ఆ రైతులకు పైసలు రాలే. అది చేయనికే చేతగాలే కానీ పనికి వాళ్ళది ఈ పని పెట్టుకున్నాడు. ఇలా పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ కింద 20 కింద కొన్ని వేల మంది రైతులని పాడు చేస్తున్నాడు. అక్కడ గోకారం దగ్గర లిఫ్ట్ ఏదైతే పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ మన డిండి మాల్ లిఫ్ట్ ఇరిగేషన్ లా అక్కడ భూములు పోయినాయి. ఇలా 6 లక్షలు 7 లక్షలు ఇస్తున్నారు, 9 లక్షలు ఇస్తున్నారు ఎకరాకు. ఇలా ₹1 కోటి పెట్టినా దొరకనటువంటి ఈ భూముల మీద ఇలా ఈ గిరిజనులు, హరిజనులు, పేదలు, బీసీలు, ఓసీలు ఈ భూములు ఇడిచిపెట్టుకోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, ఏదైతే డబ్బులుంటే నువ్వు పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ పని మొదలు పెట్టి కంప్లీట్ చేయి. నీ దమ్ముంటే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కంప్లీట్ చేయి నీకు దమ్ముంటే. నీవు ఇలా తుక్కుగూడకెళ్ళి శ్రీశైలం దాకా 4 లైన్ రోడ్ చేయి. 4 లైన్ రోడ్ చేయనికే చేతనైతే లేదు. ఢిల్లీలో పోయి అడుక్కుంటున్నాడు 4 లైన్ రోడ్ చేయని. మరి ఈ రోడ్ ఎవడు అడిగి